హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ శిరీష, ఐకేట్ డైట్ ఫౌండర్ కమ్ చీఫ్ డైటిస్ట్. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. హలో డాక్టర్. హలో. డయాబెటీస్ చూసుకుంటే కనుక ఒకప్పుడు ఒక సర్టెన్ ఏజ్ తర్వాతే వచ్చేది అనుకునేవారు. కాకపోతే ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ వస్తుంది. సో అసలు డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఎటువంటి ఫుడ్ డైట్స్ తీసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా డయాబెటీస్ అన్నది ప్రతి ఒక్క అంటే ఎవ్రీ బాడీ అన్నది ఆ జీన్ అన్నది ఉంటుంది. ఇట్స్ అ వెరీ కామన్. సో ఏదైనా ఒక ఆ జీన్కి మనం ఆ సర్కమ్స్టాన్సెస్ లైక్ స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇలాంటివన్నీ మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యే కొద్దీ దాని ఎక్స్ప్రెషన్ అన్నది ఫాస్ట్గా అవుతుంది, రైట్? సో మనం ఆ జీన్కి స్ట్రెస్ని మనం ఎక్కువ ఇచ్చామనుకోండి, అది కొంచెం ఒక 10% స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ లైఫ్ స్టైల్, ఫుడ్, వాట్ ఎవర్ ద ఫుడ్ మనం తీసుకుంటున్నామో అది యాడ్ చేస్తే ఇంకొంచెం. సో మనం ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్, ఒక స్లీప్ ప్యాటర్న్స్ ప్రాపర్గా లేనప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయినప్పుడు, సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యే కొద్దీ దానికి ఏజ్తో పెద్ద ఫ్యాక్టర్ ఉండదు. సో అది చిన్నపిల్లలు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మేబీ రావచ్చు, మేబీ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక. అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే కొన్ని సర్కమ్స్టాన్సెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే కొంతమందికి యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత, కొంతమందికి జాబ్స్ చేసిన తర్వాత. సో ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యి అన్నీ కలిపి అన్నది ఆ జీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అన్నెసెసరీ కాంప్లికేషన్స్. డయాబెటీస్ అంటేనే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో వన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకి డయాబెటీస్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే బాడీలో ప్యాంక్రియాస్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ అన్నది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఈ ప్రొడక్షన్ అన్నది మనకి ప్రాపర్గా బాడీకి సరిపడా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, దెన్ ద ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి దేర్. బాడీ విల్ బి వెరీ హ్యాపీ. వన్స్ ఆ సెక్రిషన్స్ అన్నవి అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనకేమవుతుందంటే ఏదో ఒక ఇష్యూస్ లైక్ హార్మోనల్ రిలేటెడ్ ఒక్కటనే కదా, డయాబెటీస్ కాకుండా పీసీఓడి, రిమైనింగ్ అన్ని కాంప్లికేషన్స్, థైరాయిడ్ హార్మోన్ డిఫికల్టీస్, ఇలాంటివన్నీ అనమాట. ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నది ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ స్ట్రెస్ అన్నది ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది, రైట్? సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ చేయాలి. సెకండ్ కల్ప్రిట్ ఏంటి అని అంటే ఫుడ్. సో మనం తీసుకున్న ఫుడ్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నది ఉండాలి. నేను ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాను, ప్రోటీన్స్ తీసుకోను, ఫ్యాట్స్ తీసుకోను అంటే కుదరదు. అలాగే ఈ మెయిన్ ఇవి కాకుండా చిన్న చిన్న న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మ్యాక్రోస్. మైక్రోస్ అంటే చిన్నవి, బట్ వాటి వలన మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 ఉంది. B12 లేకపోతే మన బాడీ ఇట్ ఈస్ లైక్ చిన్నది, మైన్యూట్, కాకపోతే దానివల్ల మనకి చాలా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. వన్స్ మనకి B12 లాగ్ అయింది అనుకోండి, మనకి లైక్ న్యూరాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కాల్షియం తక్కువైంది అనుకోండి, కాల్షియంకి మెయిన్ బోన్స్ అన్నవి డిప్లీట్ అవ్వడం, లైక్ అంటే వెంటనే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి అన్నమాట. సో ఒక్కొక్క న్యూట్రియంట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అన్నది ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మనం తీసుకున్న ఫుడ్లో ప్రాపర్గా న్యూట్రియంట్స్ అన్నీ ఉండాలి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కీటో డైట్స్ అంటారు. కీటో డైట్స్లో మనం ఏమి ఇస్తాము, మోస్ట్లీ ఏం కవర్ చేస్తాం, ఫ్యాట్స్ ఒక్కటే కవర్ చేస్తాం. కార్బ్స్, ప్రోటీన్స్ ఉంటాయి, కాకపోతే ప్రోటీన్ కూడా ఉంటుంది, బట్ అది అప్ టు ద మార్క్ ఉండదు. బాడీకి ఒక్కొక్క బాడీ అన్నది ఇప్పుడు మీ బాడీ డిఫరెంట్ ఉంటుంది, నా బాడీ డిఫరెంట్ ఉంటుంది, ఇంకొక పర్సన్ బాడీ అన్నది డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నవి సెట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి డయాబెటీస్ ఉంది. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ మల్టీగ్రెయిన్స్, మల్టీ ఆటస్ తీసుకుంటే తగ్గదు. ఎందుకు అని అంటే ఆ పర్సన్కి
ఇవి సూట్ అవుతుంది, ఇవి సూట్ అవ్వకపోవచ్చు. మీరు తీసుకున్న ఫుడ్ ఆ పర్సన్కి మేబీ సూట్ అవ్వకపోవచ్చు, రైట్? సో అందుకు మనం తీసుకున్న ఫుడ్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్కి మన దగ్గరకు వచ్చాము అంటే వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి పిన్ పాయింటెడ్గా మీకు ఇవి అవసరం లేదు, మీకు ఈ B12 అవసరం లేదు, ఈ కాల్షియం అవసరం లేదు, వాళ్ళకి ప్రాపర్గా ఉన్నాయి అనుకో, ఇవేమీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ అన్నది ఎవ్రీథింగ్ విల్ చేంజెస్. సో అందుకు మనం పర్టికులర్గా ఎవరికైనా డయట్ సజెస్ట్ చేయడానికి పర్సన్ అట్ ద సేమ్ టైం పర్సన్ హిస్టరీ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. తీసుకొని ఇండివిజువల్గా అంటే ఒక డైట్ కౌన్సిలింగ్ మనం తీసుకున్నామంటే యాజ్ ఏ పర్సన్ ఇండివిజువలైజ్గా తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.